హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. భారత బౌలర్ల దెబ్బకు ఆస్ట్రేలియా వచ్చేసరికి కేవలం 104 పరుగులకే ఆల్అవుట్ అవ్వడం జరిగింది. దీంతో టీమిండియాకి ఎంత లీడ్ ఉంది, అదేవిధంగా భారత బౌలర్లు వచ్చేసరికి ఎవరెవరు రాణించారనే వాటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుంది. అందులో భాగంగానే తొలి టెస్ట్ వచ్చేసరికి పెర్త్ వేదిక అయితే జరుగుతుంది. తొలి రోజు వచ్చేసరికి టీమిండియా 150 పరుగులకే ఆల్అవుట్ అవ్వడం జరిగింది. టీమిండియా బ్యాటర్లో వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి 41 పరుగులు, అదేవిధంగా రిషబ్ పంత్ వచ్చేసరికి 37 పరుగులతోని, అదేవిధంగా కేఎల్ రాహుల్ 26 పరుగులతోని ఒక మాదిరిమైన స్కోర్ అయితే చేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు రాణించడంతోనే టీమిండియా 150 పరుగులు అయితే చేయడం జరిగింది. అనంతరం బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా వచ్చేసరికి తొలి రోజు ముగిసే సమయానికి 67 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి అయితే తొలి రోజు అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. కాకపోతే టీమిండియా బౌలర్లు మాత్రం అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరచాలని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆస్ట్రేలియా బౌలర్స్ కూడా అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరచాలని చెప్పుకోవచ్చు. మొదటి రోజు అయితే రెండో రోజు వచ్చేసరికి 67 పరుగులతో ప్రారంభించిన ఆస్ట్రేలియా బ్యాటర్లు మాత్రమైతే కేవలం 37 పరుగులు జోడించి 3 వికెట్లు అయితే కోల్పోవడం జరిగింది. 104 పరుగులకే రిమైనింగ్ 3 వికెట్లు అయితే పడిపోవడం జరిగింది. 3 వికెట్లో వచ్చేసరికి హర్షిత్ రాణా 2 వికెట్లు తీయడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్ అయితే తీయడం జరిగింది. ఓవరాల్గా భారత బౌలర్ రెచ్చిపోవడంతోనే కేవలం 104 పరుగులకి అయితే ఆస్ట్రేలియా అయితే పరిమితమైన చేసిందని చెప్పుకోవచ్చు. దీంతో టీమిండియాకు వచ్చేసరికి 46 పరుగుల ఆధిక్యం అయితే లభించడం జరిగింది. ఇది మంచి స్కోర్ అని చెప్పుకోవచ్చు. అంతే ఇదే పిచ్ పైన ఇంత తక్కువ స్కోర్లో కూడా టీమిండియాకి అయితే 46 పరుగుల లీడ్ లభించిందంటే టీమిండియా బౌలింగ్ లైనప్ ఆ రేంజ్లో ఉందని చెప్పుకోవచ్చు. టీమిండియా ఇంత లీడ్ సాధించిందంటే మన భారత బౌలర్ సమిష్టి ప్రదర్శనతోనే టీమిండియా ఇంత లీడ్ సాధించిందని చెప్పుకోవచ్చు. తొలి టెస్ట్లో మాత్రమైతే టీమిండియా మాత్రమైతే పట్టు బిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అనంతరం బ్యాటింగ్ దిగిన టీమిండియా వచ్చేసరికి ఇప్పటి వరకు 30 పరుగులు అయితే చేయడం జరిగింది. యశస్వి జైస్వాల్ అదేవిధంగా కేఎల్ రాహుల్ మాత్రం అయితే ఆచితూచి అయితే ఆడుతున్నారని చెప్పుకోవచ్చు. వికెట్ కూడా నష్టపోలేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మన భారత బౌలర్ల విషయాలకు వచ్చినట్లయితే ఎవరెవరు రాణించడం గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా మాత్రమైతే ఓవరాల్గా ఆస్ట్రేలియా బ్యాటర్ను దెబ్బతీయడానికి కీ రోల్ పోషించారని చెప్పుకోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి ఓవరాల్గా ఫస్ట్ డే అండ్ సెకండ్ డే కలిసి మొత్తం మీద 18 ఓవర్లు అయితే వేయడం జరిగింది. అందులో 6 మీడియంలు అయితే చేయడం జరిగింది. 30 రన్స్ ఇచ్చి 5 కీలకమైన వికెట్లు తీసి ఆస్ట్రేలియాను అయితే చావు దెబ్బ కొట్టాడని చెప్పుకోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా మాత్రమైతే తొలి రోజు 4 వికెట్లు తీయడం జరిగింది. సెకండ్ డే వచ్చేసరికి 1 వికెట్ అయితే తీయడం జరిగింది. అతను తోడుగా హర్షిత్ రాణా వచ్చేసరికి 15 ఓవర్లు వేసి 48 రన్స్ ఇచ్చి 3 కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది. తొలి రోజు వచ్చేసరికి 1 వికెట్ తీసిన హర్షిత్ రాణా సెకండ్ డే వచ్చేసరికి 2 వికెట్లు అయితే తీయడం జరిగింది. అతనితో పాటు మహమ్మద్ సిరాజ్ వచ్చేసరికి 13 ఓవర్లు వేసి 7 ఓవర్లు అయితే మేడింగ్ వేయడం జరిగింది. అదేవిధంగా 20 రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 2 కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది. మహమ్మద్ సిరాజ్ వచ్చేసరికి నిన్ననే 2 వికెట్లు అయితే తీయడం జరిగింది. మహమ్మద్ సిరాజ్ మాత్రం అయితే తనదైన బౌలింగ్ లైనప్తో అయితే ఆకట్టుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. మంచి ఎకనామిక్తో అయితే బౌలింగ్ వేయడం జరిగింది. అదేవిధంగా వాషింగ్టన్ సుందర్తో పాటు నితీష్ కుమార్ రెడ్డి అయితే బౌలింగ్ వేయడం జరిగింది. కాకపోతే వీళ్ళకైతే వికెట్లు అయితే లభించలేదు. ఓవరాల్గా టీమిండియా బౌలర్ల సమిష్టి ప్రదర్శనతోనే ఆస్ట్రేలియాకి అయితే తక్కువ స్కోర్లే అవుట్ చేయడం జరిగింది. ప్రజెంట్ మన టీమిండియాకి వచ్చేసరికి 46 పరుగుల లీడ్లో అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ 46 లీడ్ను కొనసాగించి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబరిస్తే టీమిండియా ఈజీగా గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆస్ట్రేలియా ముందు 250 నుంచి 300 మధ్య టార్గెట్ పెడితే మాత్రమే ఈ పిచ్ పైన టీమిండియా మాత్రమైతే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. టీమిండియా బ్యాటింగ్ అయితే సమిష్టి అయితే రాణిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మాత్రమైతే ఇదే రేంజ్లో రాణిస్తే టీమిండియా మాత్రమే తొలి టెస్ట్లో గెలిచే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇదే పిచ్ పైన 4th ఇన్నింగ్స్ ఆడడం చాలా కష్టంగానే ఉంటుందని కాబట్టి ఆస్ట్రేలియాకి అయితే అది భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి టైంలో మన టీమిండియా మరి ఎంత మేరకు లీడ్ పెట్టి చూద్దాం. సెకండ్ డే గురించి పూర్తి డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో కూడా క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.